హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్. ఈరోజు వీడియోలో లేత మామిడికాయలతో చేసే పచ్చడి బద్దలు లేదా ఆవబద్దలు రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. మామిడికాయలతో ఈ సీజన్లో ఆవకాయ, మెంతి ముక్కలు, పచ్చడి ఇలా రకరకాల ఊరగాయలు పెట్టుకుంటూ ఉంటాం కదా. వాటన్నిటినీ మించిపోయే ఘాటుతో రుచితో ఉండే మామిడికాయ ఆవబద్దలు, వీటినే పచ్చడి బద్దలు అని కూడా అంటాం అన్నమాట. ఇది చాలా చాలా రుచిగా ఉండే పాతకాలం పచ్చడి. సాంప్రదాయమైన రుచులను ఇష్టపడే వాళ్ళందరూ తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. మరెందుకు ఆలస్యం, ఈ పచ్చడి బద్దలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. పచ్చడి బద్దల కోసం గట్టిగా ఉండే 2 మామిడికాయలు తీసుకుంటున్నాను. అసలు సమ్మర్ స్టార్టింగ్లో వచ్చే లేత చిన్న చిన్న మామిడికాయలతో కనుక ఈ ఆవబద్దలు తయారు చేసుకుంటే ఎంత రుచికరంగా ఉంటుందో చెప్పలేం. కుదరని పక్షంలో ఇలా పెద్ద పెద్ద మామిడికాయలు తీసుకున్నా కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం వీలైనంత లేతగా ఉంటే బాగుంటాయి. మామిడికాయలు బాగా కడుక్కొని శుభ్రంగా పొడిగా తుడుచుకొని బాగా ఆరిన తర్వాత వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. సరే, లేతగా ఉన్నాయి కదా, ఇంకా టెంక కట్టలేదన్నమాట, కొంచెం లేతగా ఉన్న కాయలే ఇవి. వీటిని మనం టెంక అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనికోసం ముక్కలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటాయి. ఇవి పెద్ద కాయలు కాబట్టి కొంచెం వీటిలోనే మధ్య కట్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను. ఇవి ఇలాగా సన్నగా పొడుగ్గా ఉండాలన్నమాట, ఉంటే బాగుంటాయి. ఇలాగే మొత్తం మనం 2 కాయల్ని కూడా ముక్కలన్నింటినీ కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుందాం. ఈ ముక్కలన్నింటినీ కూడా ఒక గాజు బౌల్లోకి వేసుకొని వీటిని మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఈ ముక్కల్లోకి మనం ఆవు ముద్దని రెడీ చేసుకుందాం. వీటి కోసం నేను సన్నావాలు తీసుకుంటున్నాను. ఈ సన్నావాలు వాడితే పచ్చడి బద్దలు చాలా రుచిగా వస్తాయి. పెద్ద ఆవాలు అయితే కొంచెం చేదు ఎక్కువగా ఉంటుంది, సన్నావాళ్ళు చేదు తక్కువ, ఘాటు ఎక్కువగా ఉంటుంది. ఈ ఆవాలు అన్ని షాపుల్లోనే దొరుకుతాయి, సూపర్ మార్కెట్ కానీ ఆన్లైన్లో కానీ కిరాణా షాపుల్లో కానీ ఎక్కడైనా సరే దొరుకుతాయి. ఈ ఆవాలు ఒక హాఫ్ బౌల్ తీసుకుంటున్నాను, 50 గ్రామ్స్ ఉంటాయి. దీంట్లో ఆవాల్లో సగం క్రిస్టల్ సాల్ట్ తీసుకుంటున్నాను. ఈ కల్లుప్పు వేసుకోవడం వల్ల బాగుంటుంది. ఆవాల్లో సగం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఉప్పు వేసుకున్న తర్వాతని 1 స్పూన్ పసుపు వేస్తున్నాను, 1/2 స్పూన్ ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేసుకోవడం వల్ల కూడా మంచి రుచి వస్తుంది. దీంట్లోకి నేను 10 ఎండుమిరపకాయలు వేసాను అనమాట. మీ రుచిని పట్టించి మీరు మరి కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాతని కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం గట్టిగా ముద్దగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో చూసుకుంటూ కావాలంటే మరి కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా ముద్దగా వచ్చేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ముద్ద కన్సిస్టెన్సీ అనేది ఇలా గట్టిగా ఉండాలి, మరీ పలచగా అయిపోకూడదు. తర్వాత ఇప్పుడు నేను బెల్లం వేస్తున్నానండి. 1 బౌల్ బెల్లం వేసాను. బెల్లం నచ్చని వాళ్ళైతే బెల్లం మానేసి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. బెల్లం వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా ఆవకాడతో, తీయగా పుల్లగా ఆవకాడతో చాలా చాలా బాగుంటాయి. లేదంటే మీకు బెల్లం వద్దు అనుకున్నా మానేసినా సరే బాగుంటాయి. బెల్లంతో గ్రైండ్ చేసుకుని వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను, నువ్వుల నూనె కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. నేను బెల్లంతో చేస్తున్నాను కాబట్టి తీయకాయలు, కలెక్టర్ కాయలు తీసుకున్నాను. బంగిన పిల్లైనా తీయవైనా లేతగా ఉండే తీయకాయలు తీసుకుంటే బాగుంటుంది. అదే మీరు కారంగా చేద్దాం, బెల్లం లేకుండా చేద్దాం అనుకున్నప్పుడు పుల్లకాయలు తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. వీటిని అన్నీ కలిసేటట్లుగా బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక రోజంతా అలా ఉంచేయాలి. ఉంచేస్తే మరుసటి రోజుకి చాలా బాగా ఊరుతాయి. ఉప్పు కారం అన్నీ పట్టి, మామిడికాయ ముక్కలకి ఉప్పు కారం ఆవఘాటు అన్నీ పట్టి చాలా చాలా రుచిగా ఉంటాయి. మామిడికాయలు ఊరి ఊట తెగడం వల్ల చూసారా పల్చగా అయింది కదా, ఊటంతాను పల్చగా అయ్యి బాగా ఊరింది. ఇప్పుడు మనం రుచి చూసుకొని కావాలంటే ఉప్పు కారం ఏవైనా కూడా కొంచెం తక్కువైనా కూడా వేసుకోవచ్చు. పచ్చడి బద్దలు 10 నుంచి 15 రోజుల వరకు బయట ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకు ఉంటాయి అన్నమాట. ఇవి పప్పు అన్నంలోకి, పెరుగు అన్నంలోకి, ఇడ్లీ, దోశ, ఉప్మా ఎలాంటి టిఫిన్లోకైనా కూడా, బ్రేక్ఫాస్ట్లోకి చాలా చాలా రుచిగా ఉంటాయి. ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. ముక్కలు కట్ చేసుకొని గ్రైండ్ చేసి ఆవ పెట్టుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా సరే తయారు చేసుకోవచ్చు. ఇలాంటివి చేసుకోవడం వల్ల మన ట్రెడిషనల్ రెసిపీస్ అన్నీ మన పిల్లలకి కూడా తెలుస్తాయి కదా. తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.